నిర్గమాకాండము 21వ అధ్యాయము. అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు, ఇవి నువ్వు ప్రజలకు ఇవ్వాల్సిన మిగతా ఆజ్ఞలు. హీబ్రూ బానిసను కనుక నీవు కొంటే ఆ బానిస 6 సంవత్సరాలు మాత్రమే నీ సేవ చేయాలి. 6 సంవత్సరాల తర్వాత వాడు స్వతంత్రుడవుతాడు. వాడు చెల్లించాల్సింది ఏమీ ఉండదు. ఆ వ్యక్తి నీకు బానిస అయినప్పుడు పెళ్లి కాకుండా ఉంటే అతడు స్వతంత్రుడైనప్పుడు భార్య లేని వానిగానే నీ దగ్గర నుండి వెళ్తాడు. అయితే అతడు నీకు బానిస అయినప్పుడు పెళ్లైన వాడైతే అతడు విడుదల చేయబడినప్పుడు తన భార్యను తనతో ఉంచుకుంటాడు. బానిస పెళ్లి కాని వాడైతే యజమాని అతనికి ఒక భార్యనివ్వచ్చు. ఆ భార్యకు కొడుకులు కూతుళ్లు పుడితే ఆ స్త్రీ ఆమె పిల్లలు యజమానికి చెందుతారు. ఆ బానిస సేవాకాలం తీరిపోతే అప్పుడు అతడు విడుదల చేయబడతాడు. అయితే ఒకవేళ ఆ యజమాని దగ్గరే ఉండిపోవాలని బానిస తీర్మానించుకుంటే, నా యజమాని అంటే నాకు ప్రేమ, నా భార్య పిల్లల మీద నాకు ప్రేమ కనుక నాకు స్వాతంత్రం అక్కర్లేదు, నేను ఇలాగే ఉండిపోతాను అని అతడు తప్పక చెప్పాలి. ఇలా కనుక జరిగితే యజమాని ఆ బానిసను దేవుని దగ్గరకు తీసుకురావాలి. తలుపు దగ్గరకు గాని ద్వారబంధం దగ్గరకు గాని యజమాని ఆ బానిసను తీసుకురావాలి. యజమాని ఏదైనా పదునుగల పరికరాన్ని ప్రయోగించి ఆ బానిస చెవికి రంధ్రం చేయాలి. అప్పుడు బానిస జీవితాంతం ఆ యజమానినే సేవిస్తాడు. ఒకడు తన కూతుర్ని బానిసగా అమ్మిన ఎడల ఆమెను విడుదల చేసేందుకు సంబంధించిన నియమాలు మగ బానిసలను విడుదల చేసే నియమాల్లాంటివి కావు. ఆమెను ప్రదానం చేసుకున్న యజమానికి ఆమె ఇష్టం లేకపోతే ఆమె విడిపింపబడినట్లు అవకాశం ఇవ్వవలెను. ఆమెను వంచినందున అన్యజనులకు ఆమెను అమ్ముటకు వానికి అధికారం లేదు. ఆ యజమాని తన కుమారుణ్ణి పెళ్లి చేసుకోవచ్చని వాగ్దానం చేసి ఉంటే అప్పుడు ఆమె బానిసగా ఎంచబడదు, ఒక కూతురిగా ఆమె చూడబడుతుంది. ఒకవేళ యజమాని మరో స్త్రీని పెండ్లాడితే మొదటి స్త్రీకి భోజనం బట్ట అతడు తక్కువ చేయకూడదు. ఆమెకు ఏవేవి అనుభవించడానికి పెళ్లి ద్వారా హక్కు లభించిందో వాటన్నిటినీ అతడు ఆమెకు ఇస్తూనే ఉండాలి. ఈ మూడింటిని మగవాడు ఆమె కోసం చేయాలి. అతడు చేయకపోతే ఆమెకు ఏ ఖర్చు లేకుండా ఆమె విడుదల చేయబడుతుంది. ఆమె అతడికి డబ్బు ఏమీ రుణపడి ఉండదు. ఒకడు ఎవరినైనా కొట్టి చంపితే వాడిని కూడా చంపేయాలి. అయితే ఏదైనా ప్రమాదం జరిగి ఏ పథకం వేయకుండానే ఒకడు మరొకడిని చంపితే అది దేవుడు జరగనిచ్చినదే అవుతుంది. భద్రత కోసం ప్రజలు పారిపోయేందుకు ప్రత్యేక స్థలాలు కొన్నిటిని నేను ఏర్పాటు చేస్తాను కనుక ఆ వ్యక్తి వీటిలో ఒక చోటుకి పారిపోవచ్చు. ఒకడు మరొకని మీద కోపంతో లేక ద్వేషంతో చంపడానికి పథకం వేస్తే అలాంటి హంతకుడు శిక్షింపబడాలి. వానిని నా బలిపీఠం నుండి దూరంగా తీసుకుపోయి చంపేయాలి. ఎవడైనా తన తండ్రిని గాని తల్లిని గాని కొడితే వానిని చంపేయాలి. బానిసగా అమ్మేందుకు లేక తనకు బానిసగా ఉండేందుకు ఎవరైనా మరొకరిని ఎత్తుకుపోతే ఆ వ్యక్తిని చంపేయాలి. ఎవరైనా తన తండ్రిని లేక తల్లిని శపిస్తే ఆ వ్యక్తిని చంపేయాలి. ఇద్దరు వ్యక్తులు జగడమాడుకొని వారిలో ఒకడు రాతితో గాని పిడికిలితో గాని మరొకరిని కొడితే అలాంటి వాడిని ఎలా శిక్షిస్తావు? దెబ్బ తగిలిన వాడు చావకపోతే అతన్ని దెబ్బ కొట్టిన వాడిని చంపకూడదు. అయితే దెబ్బ తిన్నవాడు కొన్నాళ్ల పాటు పడక మీద ఉండాల్సి వస్తే అతన్ని కొట్టినవాడే అతనికి కలిగిన సమయ నష్టానికి పరిహారం చెల్లించాలి. అతడు పూర్తిగా బాగయ్యే వరకు ఆ వ్యక్తి అతన్ని పోషించాలి. కొన్నిసార్లు ప్రజలు తమ ఆడ లేక మగ బానిసలను కొడతారు. అలా కొట్టిన తర్వాత బానిస చస్తే హంతకుడు శిక్షించబడాలి. అయితే బానిస చావకుండా కొన్ని రోజుల తర్వాత బాగైతే అప్పుడు ఆ వ్యక్తి శిక్షించబడడు. ఎందుకంటే బానిసల కోసం యజమాని డబ్బు చెల్లించాడు గనక బానిస అతనికే చెందుతాడు. ఇద్దరు మగవాళ్ళు పోట్లాడుకుంటున్నప్పుడు ఒక గర్భవతికి దెబ్బ తగలవచ్చు. ఒకవేళ ఆమె ప్రసవించినా ఆమెకు తీవ్రంగా దెబ్బ తగలకపోతే ఆమెకు దెబ్బ తగిలించిన వాడు డబ్బు చెల్లించాలి. ఎంత డబ్బు చెల్లించాలి అనే విషయం ఆమె భర్త నిర్ణయిస్తాడు. ఆ నష్టం మొత్తం ఎంత అనేది నిర్ణయించడంలో న్యాయాధిపతులు అతనికి సహాయం చేస్తారు. అయితే ఆ స్త్రీకి తీవ్రంగా దెబ్బ తగిలితే ఆమెను కొట్టినవాడు శిక్షింపబడాలి. ఒక వ్యక్తి చంపబడితే ఆ వ్యక్తిని చంపిన వాడిని చంపేయాలి. ఒకడి ప్రాణానికి బదులుగా మరొకటి ప్రాణం తీయాలి. కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, పాదానికి పాదం, వాతకు వాత, గాయానికి గాయం, కోతకు కోత ఉండాలి. ఒకడు ఒక బానిస కంటి మీద గుద్దితే ఆ బానిసకు ఆ కన్ను గుడ్డిదైతే అప్పుడు ఆ బానిస స్వతంత్రుడిగా వెళ్లిపోవచ్చు. అతని కన్ను అతని విడుదలకు వెల అవుతుంది. ఆడ బానిసనైనా మగ బానిసనైనా ఇంతే. ఒకవేళ యజమాని తన బానిస మూతి మీద కొడితే ఆ బానిసకు ఒక పన్ను ఊడితే ఆ బానిస స్వతంత్రుడిగా వెళ్లిపోవచ్చు. ఆ బానిస విడుదలకు ఆ బానిస పన్ను వెల అవుతుంది. ఆడ బానిసనైనా మగ బానిసనైనా ఇంతే. ఒకవేళ ఒక ఎద్దు ఒక పురుషుణ్ణి గాని స్త్రీని గాని చంపితే అప్పుడు ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. ఎద్దును మీరు తినకూడదు, కానీ ఎద్దు యజమాని మాత్రం నేరస్తుడు కాడు. అయితే అంతకు ముందు ఆ ఎద్దు ఎవరినైనా పొడిచి ఉంటే దాని యజమానికి హెచ్చరిక ఇవ్వబడి ఉంటే అప్పుడు ఆ యజమాని నేరస్తుడే. ఎందుకంటే ఆ ఎద్దును అతడు కట్టివేయలేదు లేక దాని స్థానంలో దాన్ని బంధించలేదు. కనుక ఎద్దును విచ్చలవిడిగా తిరగనిస్తే అది ఎవరినైనా చంపేస్తే అప్పుడు ఆ యజమాని నేరస్తుడే. మీరు ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. ఆ తర్వాత యజమానిని కూడా చంపేయాలి. అయితే చనిపోయిన వాని కుటుంబం డబ్బు తీసుకోవచ్చు.
ఒకవేళ వారు అలా డబ్బు తీసుకుంటే ఎద్దు సొంతదారుని చంపకూడదు, కానీ న్యాయాధిపతి నిర్ణయించిన డబ్బు అతడు చెల్లించాలి. ఒకరి కొడుకును లేక కూతురుని ఎద్దు చంపేస్తే ఇదే చట్టాన్ని పాటించాలి. ఒక ఎద్దు ఒక బానిసను గనక చంపేస్తే మరొక కొత్త బానిస కోసం యజమానికి 30 వెండి నాణేలను ఎద్దు సొంతదారుడు చెల్లించాలి. ఎద్దును మాత్రం రాళ్లతో కొట్టి చంపాలి. మగ బానిసలకు ఆడ బానిసలకు ఈ చట్టం సమానంగా వర్తిస్తుంది. ఒకడు గొయ్యిని గాని బావిని గాని తవ్వి మూత పెట్టకపోవచ్చు. మరొకటి జంతువు వచ్చి ఆ గుంటలో పడితే ఆ గుంట సొంతదారుడు నేరస్తుడు. ఆ గుంట సొంతదారుడు ఆ జంతువు కోసం డబ్బు చెల్లించాలి. అయితే ఆ జంతువు కోసం అతడు డబ్బు చెల్లించాక అతడు ఆ జంతువు శవాన్ని ఉంచుకునేందుకు అనుమతి ఇవ్వాలి. ఒకవేళ ఒకరి ఎద్దు మరొకరి ఎద్దును చంపేస్తే అప్పుడు బతికి ఉన్న ఎద్దును అమ్మివేయాలి. ఆ ఎద్దును అమ్మిన డబ్బు వాళ్ళిద్దరూ సగం సగం తీసుకోవాలి. చంపబడ్డ ఎద్దులో కూడా వారిద్దరికీ సరిసమానంగా వస్తుంది. అయితే ఒకని ఎద్దు అంతకు ముందు ఇతరుల జంతువులను పొడిచి ఉంటే అతని ఎద్దు విషయం ఆ యజమాని బాధ్యుడు. ఒకవేళ అతని ఎద్దు మరొక ఎద్దును చంపేస్తే ఆ ఎద్దును స్వేచ్ఛగా తిరగనిచ్చినందుకు అతడు నేరస్తుడు. అతడు ఎద్దుకు బదులు ఎద్దునివ్వాలి. చంపబడిన ఎద్దుకు బదులుగా అతడు తన ఎద్దును ఇవ్వాలి.